లోపల ఎన్ని బాధలు ఎన్ని సమస్యలు ఉన్నా వేరే వాళ్ళకు అసలు చెప్పొద్దు. అయితే ఈ కాలంలో అయితే మరీ ఎక్కువ. మరియు పాతకాలంలో అయితే మన బాధలు ఎవరికైనా చెప్పుకున్నా మన వాళ్ళు కానీ స్నేహితులు కానీ అర్థం చేసుకునేటటువంటి వాళ్ళు. కానీ ఈ కాలంలో మనకి ఏ ఇబ్బంది కలిగినా ఏ సమస్య ఉన్నా ఎవరికైనా చెప్తే చులకనగా చూస్తారే తప్ప మన యొక్క సమస్యలను వాళ్ళు తీర్చారు. ఇది మాత్రం తప్పనిసరి గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం ఏమనుకుంటామంటే అంతా మన వాళ్ళే అని చెప్పి బయటి వాళ్ళకు మన విషయాలన్నీ చెప్తుంటాం. కానీ వాళ్ళు మన యొక్క బాధలను తీర్చకపోగా మరీ హేళన చేస్తూ ఉంటారు. అదేవిధంగా చులకన భావంతో చూస్తారు. అందుకోసం మన దగ్గర ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనమే ఎదుర్కొనేటట్టుగా ఉండాలి. అంతే తప్ప ఏదో మన వాళ్ళు అని చెప్పి అన్ని విషయాలు కూడా చెప్తే వాళ్ళు ఎప్పటికి కూడా మన విషయాలను పట్టించుకోకపోగా మరియు మన యొక్క వీక్నెస్ని వాళ్ళు గుర్తుపట్టేస్తారు. అందుకోసం వాళ్ళు మనల్ని ఎంతో చులకన చూడడం జరుగుతుంది తప్ప దానివల్ల లాభాలంటూ ఏమీ ఉండవు. అందుకోసం ఏ సమస్య ఉన్నా మనమే అధిగమించాలి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనమే ముందుకు వెళుతూ ఉండాలి. అంతే తప్ప ఎవరికి పడితే వాళ్ళకు చెప్పుకోవద్దు. మళ్ళీ ఎవరికి చెప్పాలంటే మనకి ఎంతో ఆత్మీయులు అనుకునేటటువంటి వాళ్ళకే చెప్పుకోవాలి. అదేవిధంగా మనల్ని తప్పనిసరిగా వాళ్ళని నమ్మితే వాళ్ళకు చెప్పాలి తప్ప వేరే ఇతరులకు మాత్రం అస్సలు చెప్పొద్దు. ఎంత బాధ ఉన్నా నీ లోపలనే దాచుకో. ఎన్ని కష్టాలు వచ్చినా నీ లోపలనే దాచుకో. అంతే తప్ప వేరే వాళ్ళకి చెప్పి చులకన కావకు. నీవు నా సమస్యలను ఎవరైతే తీరుస్తారు అని నమ్మకం ఉన్న వాళ్ళతో మాత్రమే చెప్పాలి. అది కూడా మన అమ్మా నాన్న మీద మనం ఎంత విశ్వాసం ఉంటామో వాళ్ళ మీద కూడా మనం అంత విశ్వాసం ఉంటేనే చెప్పాలి. అంతే తప్ప వాళ్ళకి చెప్పుకొని మోసపోవద్దు. ఇంకా మనకు ఎవరు లేరు అనుకుంటే భగవంతునికే చెప్పుకోవాలి. నాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల నుంచి నన్ను బయటపడి అని భగవంతుని వేడుకోవాలి తప్ప మనుషులకు మాత్రం అస్సలు ఆ విషయాలే చెప్పొద్దు. మన విషయాలు ఏమున్నా మన లోపలనే దాచుకోవాలి. అందుకోసం ప్రతి ఒక్కరిని కూడా నమ్మాల్సినటువంటి అవసరం కూడా లేదు.